అందరికీ శనార్థులు మంచిగున్న ఆరుల్లా నేను వచ్చేసిన ఇవాళ సుతం సూపర్ వార్తలు పట్టుకొచ్చిన. ఇంకెందుకు ఆలస్యం, మొదలు పెద్ద వార్తలు చూద్దాం పర్రి. నీళ్ళ మీద హరీష్ అన్న ప్రెజెంటేషన్, రేవంత్ మీద చూపెట్టిండు ఇరిటేషన్. గట్టిగానే అవుతుంది పంపుల పంచాది, గ్రౌండ్ లో నిలబడి చేసిండు యాది. రైతులతోని కేటీఆర్ ముచ్చట్లు, సాగు మీద అరుసుకుండు ఇవ్రాలు. సురేఖకు కౌంటర్ ఇచ్చిండు కడియం, ప్రజల పనుల కోసం చూపెట్టాడట బిడియం. వైరల్ అవుతుంది తమిళనాడు ప్రేమ పంచాది, వారం దాకా ఈ రువ్వడి తగ్గది. ఉరుకులాట ఉత్తశాటనంటారు కదా, ఈ సర్కారు వాళ్ళు చేసేది మొత్తం గట్లనే ఉందట. మీది ముచ్చట్లు కాదు, ప్రూఫ్లు చూపెట్టుర్రి. నేను రాజీనామా చేస్తా అంటుండు హరీష్ అన్న. అంతటితోనే కాదుల్లో ప్రజెంటేషన్ ఇచ్చి కాంగ్రెస్ వాళ్ళ కళ్ళు తెరిపించిందని కూడా పొట్టు కౌంటర్లు వస్తున్నాయి రేవంత్ తాలూకు. చూడు ఏం జరిగిందో. హే లావు మాటలు మాట్లాడు కాదు, సాప్ సీదా ముచ్చట్లకు రారి. తుమ్మిడి హెట్టి కడుతున్నాం, కట్టి తీరుతామని డైలాగులు దంచుడు కాదు. అసలు పర్మిషన్ ఆయన వచ్చిందా? వస్తే బయట పెట్టుర్రి చూస్తా అంటుండు హరీష్ అన్న. పెద్ద సభల్లో డైలాగులు ఇడుస్తుండు కదా రేవంతాల్ సారు. మరి రేవంతాల్ సారు ముంగడికి వస్తాడా, నీళ్ళ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ముంగడికి వస్తాడో తెలియదు గాని గా పర్మిషన్ కాయిదాలు బయట పెడితే రాజీనామా చేస్తా అంటున్నాడు హరీష్ అన్న. రేవంత్ రెడ్డిని అడుగుతున్నాడు, అన్నావు కదా అగ్రిమెంట్ ఉందని పెట్టు, దమ్ముంటే బయట పెట్టు. ఒకవేళ తమ్మిడి హట్టికి 152 మీటర్లకు మహారాష్ట్ర ఒప్పుకోనుంటే ఆ అగ్రిమెంట్ ఏదైనా ఉంటే బయట పెట్టు. ఐఎమ్ రెడీ టు రిజైన్. ఆ క్షమాపణ చెప్పు. అబద్ధాలు మాట్లాడిన తప్పైంది, రాజకీయాల కోసం అబద్ధాలు మాట్లాడినా తెలంగాణ ప్రజానీకానికి క్షమాపణ చెప్పు. ఇంకోటి అడుగుతున్నా, యూ కెన్ అండర్స్టాండ్ అవర్ సిన్సియారిటీ. కాంగ్రెస్ వచ్చి 2.5 సంవత్సరాలు అయింది. వీళ్ళ మేనిఫెస్టోలో తమ్మిడి హట్టి కడతామో అన్నారు, తమ్మిడి హట్టి కడతాం పీక్తామో అన్నారు. 2.5 సంవత్సరాలు మీకు అపాయింట్మెంట్ దొరకలేదా? ఆనాడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటే నెల లోపల పోయి కలిసిన నేను. 6 నెలల్లో కేసీఆర్ పోయిండు, మా ఇంజనీర్లు పోయిండ్రు, నేనే 3-4 సార్లు పోయినా. మరి మీరు 2.5 సంవత్సరాలు పోయింది కూడా లేదు కదా. డ్రామా మీ కంపెనీ. గోదాట్ల నీళ్లున్నా ఎత్తిపోసలేరని గట్టిగానే గదిరిచ్చిండు హరీష్ అన్న. గీ సొంటోళ్ల మీద క్రిమినల్ కేసులు పెడితే మాత్రం తప్పేంది అన్న కాడికి మాట్లాడిండు. సరే, మేడిగడ్డ దగ్గరనేమో కుంటి సాకులు పెట్టి కేసీఆర్ కు పేరు వస్తుందో బీఆర్ఎస్ కు పేరు వస్తుందని నువ్వు మోటార్ లాంచ్ చేయకుండా డ్రామాలు నడుపుతా ఉన్నావు. సమ్మక్క బ్యారేజ్ దగ్గర ఈ రోజు దేవాదుల మోటార్లు ఎందుకు నడుపుతలేవు? అదేం ఎన్డీఎస్ఏ అడ్డం లేదు, ఏం అడ్డం లేదు కదా. ఇప్పుడు ఈ నిమిషానికి దేవాదుల ఎంత ఫ్లో ఉందో మీకు చూపిస్తా. 1,08,000 క్యూసెక్స్ ఈ నిమిషానికి సమ్మక్క బ్యారేజ్ లో దగ్గర గోదావరి నదిలో ఉన్న ప్రవాహం. దేవాదుల ప్రాజెక్ట్ లో 2,542 క్యూసెక్లు పర్ డే ఎత్తే అవకాశం ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం 900 క్యూసెక్లు మాత్రమే ఎత్తుతుంది. నీ గురుదక్షిణ చెల్లింపులో భాగంగా నీ చంద్రబాబుకు కిందికి ఇడిచిపెడుతున్నాడు. ఎందుకు మోటార్ లాంచ్ చేస్తలేవు? నీళ్ల మంత్రిగా ముఖ్యమంత్రిగా మీరిద్దరు ఫెయిల్ అయిపోయిండ్రు. నీళ్లు ఉండి కూడా ఎత్తుకోకపోవడం, నీళ్లు ఉండి కూడా దాన్ని ఉపయోగించకపోవడం అనేది ఇది క్రిమినల్ నెగ్లిజెన్స్. మిమ్మల్ని ఉరిదీసినా తప్పు లేదు. అప్పట్లా నీళ్ల మంత్రిగా పనిచేసిండు కదా హరీష్ అన్న. అన్నకు తెలియని బ్యారేజీలా, అన్నకు తెలియని క్యూసెక్కుల లెక్కలా పండ్ల పని పోలవరం ముచ్చట కూడా తీసిండు. అక్కడ ఎన్ని మాటలు కొట్టకపోయినా పోని అధికారులు కాళేశ్వరం కాడికి మాత్రం ఎమ్మటే ఊరికొస్తారు అనుకొచ్చిండు. అప్పట్లా మేడిగడ్డ కరెక్టు అని పర్మిషన్ ఇచ్చినోళ్ళు ఇప్పుడు కాదంటే ఎట్లయితదని అడుచుకున్నాడు. పోలవరం ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వం కడుతుంది, సెంట్రల్ వాటర్ కమిషనే కడుతుంది. ఆ పోలవరం ప్రాజెక్ట్ ఎవరు కట్టిండ్రు? ఆ పోలవరం ప్రాజెక్ట్ కట్టిన ఏ ఇంజనీర్, పోలవరం ప్రాజెక్ట్ అథారిటీకి ఏ ఇంజనీర్ అయితే పనిచేసిండో ఆ ఇంజనీర్ వచ్చి ఎన్డీఎస్ఏ మీద రిపోర్ట్ ఇచ్చిండు, మేడిగడ్డ మీద రిపోర్ట్ ఇచ్చిండు. ఆ పోలవరం ప్రాజెక్టు 10 సార్లు కొట్టుకుపోయింది. ఇప్పటికి 7,000 కోట్ల రూపాయలు నష్టం జరిగింది. ఈయన పనిచేసినప్పుడు ఎన్నిసార్లు కొట్టుకుపోయిందో చూడండిగా. డౌన్ స్ట్రీమ్ కాపర్ డ్యామ్ కొట్టుకుపోయింది, ఒకసారి డయాఫ్రామ్ వేల్ కొట్టుకుపోయింది, కాపర్ డ్యామ్ కొట్టుకుపోయింది, గైడ్ బండ్ డ్యామేజ్ అయింది, స్పిల్ ఛానల్ ఫెయిల్ అయింది, స్పాయిల్ బాక్స్ ఫెయిల్ అయింది. మొత్తం ఇట్లా 10 సార్ల పోలవరం ప్రాజెక్టు కొట్టుకుపోయింది. మరి వీడికి ఎందుకు ఎన్డీఎస్ఏ పోదు? ఎందుకు రిపోర్ట్ ఇయ్యరు? ఇక్కడ రాజకీయాలు చేస్తున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి
రాజకీయాలు చేస్తున్నారు. రేవంతాలు సారు ఎన్ని ప్రజెంటేషన్లు ఇచ్చినా హరీష్ అన్న పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తరీఖనే వేరు అంటారు ముచ్చట చూసినోళ్ళు. ఇదంతా తెలిసిన మంత్రి ఉత్తమ్ సార్ పరిస్థితి ఏందో కదా, గీ నీళ్ళేందో గా ప్రాజెక్టులేందో అనుకుంటుండు కావచ్చు. లిఫ్ట్ ఇరిగేషన్లు కట్టడైతే ఎరకనే గాని గీ ప్రాజెక్టుల పంచాది నాకేం ఎరక అనుకుంటుండో ఎట్లనో మరి అన్నట్టు ఉత్తమ్ సార్ రైతులు గోసపడుతురు కదా, నీళ్లు కూడా ఉన్నాయట, ఎత్తిపోస్తే ఏమైతుంది చెప్పుర్రి. గా టీఎంసీలేందో గా క్యూసెక్కులేందో గా లెక్కలేందో నాకైతే తెలియదు. కానీ బీఆర్ఎస్ పార్టోళ్ళు కాంగ్రెస్ పార్టోళ్ళ పంచాయతీ చూస్తుంటే రైతులకు నీళ్లు ఇడిచిపెట్టాలి అని బీఆర్ఎస్ పార్టోళ్ళు, లేవు అక్కడ నీళ్ళే లేవు అని రేవంతాలు సారు గట్టిగానే అంటుండు. అసలు పంచాయతీ ఏంటంటే వర్షమే వస్తలేదు, నీళ్లే వస్తలేవు అంటే వరదకెళ్ళి వచ్చే వరద వస్తే ఒడిచి పట్టుకోవడానికి ఉన్న అవకాశం ఏంది, ఎత్తిపోసేది ఏంది? ఈ ప్రాజెక్టే ప్రాణహిత చేవెళ్ళ కావచ్చు, లేకపోతే పేరు మార్చిన కాళేశ్వరం కావచ్చు, అత్యధిక వర్షము వరద తుఫాన్ వచ్చినప్పుడు 2-3 వేల టీఎంసీ సముద్రంలో కలుస్తున్నాయి. ఎంబడెంబడే ఇందులోకి వెళ్ళి పంపులు లిఫ్టులు బ్యారేజ్లతో ఎత్తిపోసి శ్రీపాద ఎల్లంపల్లి నుంచి బయటికి తీసుకొచ్చి మల్లన్న సాగరు, కొండపోచమ్మ, రంగనాయక సాగరు, రకరకాల రిజర్వాయర్లు అప్ టు చేవెళ్ళ వరకు నీళ్లు ఫటాఫట్గా తరలించేసి అన్ని పంపులు లిఫ్టులు పనిచేపించి ఆ నీళ్లు తీసుకెళ్లి రిజర్వాయర్లలో నల్లు వచ్చినప్పుడు మనం ఇంట్లో బిందెలలో, కుండలలో, చెంబులలో, లేకపోతే బకెట్లలో పట్టి పెట్టుకుంటాం. గంట సేపు నల్లు వస్తే ఏం చేస్తాం? ఇంట్లో ఎన్ని ఖాళీ ఉన్నాయో అన్ని నింపి పెట్టుకుని ఆ పక్కకు పెట్టుకుంటాం. మళ్ళీ 24 గంటలు నల్లు వచ్చే వరకు పొదుపుగా వాడుకుంటాం. ఇగో గివి రేవంతాల్ సార్ ముచ్చట్లు. వానలే లేవ్వంటుండు, నీళ్ళే లేవ్వంటుండు, నల్లొచ్చినప్పుడు బిందెల్లా కుండెల్లా నీళ్లు పట్టుకుంటాం అన్నాడు. కానీ గీ మాజీ ఎమ్మెల్యే సార్ను చూడు ఏం చెబుతుండో. ఇది ప్రాణహిత నది గోదావరిలో కలిసిన తర్వాత పారుతున్న గోదావరిది. ఇది ఇప్పుడు మనం కన్నెపల్లి పంప్ హౌస్ దగ్గర ఉన్నాం. కొద్దిగా ఇక్కడ నుంచి అవతల కిందికి మేడిగడ్డ బ్యారేజ్ ఉంటుంది. అయితే ఇప్పుడు మేడిగడ్డ బ్యారేజ్ తెరిచింది, గోదావరి పారుతా ఉన్నది, బ్యారేజ్ నిలకడగా అట్లనే ఉంది, బ్యారేజ్కి ఏం కాలేదు. గోదావరి నీళ్లు బ్యారేజ్ దాటుకుని కిందికి పోతా ఉంది. పారే గోదావరి నుంచే కన్నెపల్లి పంప్ హౌస్ కు నీళ్లు వస్తున్నాయి. యాక్చువల్ గా 92 మీటర్స్ లెవెల్ నుంచి కన్నెపల్లి పంప్ హౌస్ కు నీళ్లు తీసుకోవచ్చు. ఇప్పుడు 102 మీటర్స్ లెవెల్ ఉన్నది. 10 మీటర్ల మేర నీళ్లు తీసుకునే అవకాశం ఉంది. మరి గీ సారు చూపెట్టే నీళ్లు నిజమా, రేవంతాల్ సార్ చెప్పింది నిజమా, రైతులకే తెలవాలేగా. మేముల ప్రశాంత్ సారు అక్కడికే పోయిండు కాబట్టి నీళ్లు బగ్గనే ఉన్నాయి. కన్నెపల్లి పంపుల కట్కలు నొక్కితే భూపల్లి, పెద్దపల్లి, కరీంనగర్, సిరిసిల్ల, సిద్దిపేట కాంచి భువనగిరి, కామారెడ్డి, నిజామాబాద్, నిర్మల్ దాంకా అటుకించి వరంగల్ దాంకా నీళ్లు పొట్టు పొట్టు దొరుకుతాయట. హరిశన్న కూడా గదే చెబుతుండు. ఇప్పటికిప్పుడు కూడా లైవ్ లో ఎన్ని నీళ్లు పోతున్నాయో చూపెడతా చూడుర్రి అని లైవ్ ప్రెజెంటేషన్ ఇచ్చిండు. అరే ఎలినోనో వచ్చింది బై, ఎలినోనో వచ్చే వాననే పడతలేదు, సుక్క నీళ్లు లేవు, ఈయన ఒత్తు అంటాడు, ఆడ నీళ్లు ఉన్నాయి అంటుండు. నీకు మెదడు లేదు, నీ మెదడులో కొంత ఎర్రున్నదా లేకపోతే పిచ్చి ఉన్నదో నాకు తెలియదు. గా ఎలినోనో వచ్చింది కనుకనే నేను ఆ రోజు చెప్పిన, కేసీఆర్ ముందు చూపుతో కరువు వచ్చినా కాలం కాకపోయినా నీళ్లుండే మేడిగడ్డ కట్టిండు కేసీఆర్ అని ఆ రోజు చెప్పినా ఈ రోజు చెప్తున్నా. వర్షమే వస్తలేదు, నీళ్లే వస్తలేవు అంటే వరదకెళ్ళి వచ్చే వరద వస్తే ఒడిచి పట్టుకోవడానికి ఉన్న అవకాశం ఏంది, ఎత్తిపోసేది ఏంది? మేడిగడ్డ దగ్గర ఎన్ని నీళ్లు పోతున్నాయో దిస్ ఇస్ లైవ్ స్ట్రీమ్, అఫీషియల్ డాటా. ఇప్పుడు మధ్యాహ్నం 1 గంటకు మేడిగడ్డ దగ్గర పోతున్న నీళ్లు టోటల్ ఇన్ఫ్లో 89,230 క్యూసెక్లు పోతున్నాయి. ఈ సెకండ్కు 89,230 క్యూసెక్లు పోతున్నాయి. రేవంత్ రెడ్డి ఏమంటుండు, అరే వర్షమే పడలేదు బై, నీళ్ళే లేవు బై, ఏడొత్తాలే ఎవరిని వస్తాలే, నల్లొత్తే కదా బిందె నింపుకునేది అన్నాడు. మరి నీళ్ళు కావా అవి? మరి గిదేం పంచాది రేవంతాల్ సార్. రేవంతాల్ సార్ కంటే 100 రాజకీయాలు ఉంటాయి కావచ్చు, కానీ ఉత్తమ్ సారు గా మంత్రే కదా. సారేం చేస్తుండో పోర్రి. అయినా ఉత్తమ్ సార్ ఏందికి పంచాది? నీళ్లు కిందకు పోతుంటే రైతులకు ఇవ్వకుండా ఆగం చేస్తారా ఎట్టా? ఓ సారో, రైతులు ఊసురు దాకితే మంచిది కాదు సార్లో, చూసుకోర్రి జరా. రోజులన్నీ ఒకే తీరులో ఉంటాయా ఎట్లా? దినం రాజకీయాలే చూస్తుంటే బోర్ వస్తుంది కదా ఎవరికైనా. అయినా రాజకీయమే అంటే జనం కష్టాలు ఎట్లా తెలుస్తాయి, ఎట్లా ముందుకు నడవాలి ఎట్లా తెలుస్తుంది? అందుకే కేటీఆర్ సారు జనం దిక్కుపోయిండు. సక్సెస్ అయిన ఫామ్ ఆయిల్ రైతు తాను కూసోని ముచ్చట పెట్టిండు. చూడు రోపారి. ఇగో
ఇగో చూసిర్రా ఆనుల్లా ఎట్లున్నాయో ఫామ్ ఆయిల్ తోటలు, గవే వడ్లు, గవే మక్కలు, గదే పత్తి, గదే మిరప, గివే ఆనుల్లా పంటలంటే. తిండి గింజలతో పాటు ₹1 అక్కడికొచ్చే పంటలు కూడా సాగు చేయాలి కదా. పామ్ ఆయిల్ తోటల్ని అప్పట్లో ఎంకరేజ్ చేసిరు కదా బీఆర్ఎస్ పార్టీ రాజకీయంలో ఉన్నప్పుడు. అగోగా రైతులతోని కూర్చున్నాడు కేటీఆర్ సారు. ఏం కాక ఎట్లున్నదో వ్యవసాయం, ఎట్లా నడుస్తుంది ఏం కథ అని అన్ని అరుచుకున్నాడు. వరి కంటే కూడా మనకు ఎక్కువ పైసలు వచ్చేది, ఎక్కువ దిగుబడి వచ్చేది ఏమున్నాయి అని చెప్పి దేవులాడితే అదే టైంలో ఈ మలేషియా అనే దేశం ఉంటుంది, ఇండోనేషియా అనే దేశం ఉంటుంది. ఆ దేశాలల్లో ఈ పామ్ ఆయిల్ బాగా పండిస్తారు. ఆ పామ్ ఆయిల్తో ఇక్కడ మనం మళ్ళీ దాంతో నూనె తయారు చేస్తాం, వంట నూనె మనం ఆడికెళ్ళి తెచ్చుకుంటాం. దాన్ని తయారు చేసేది మనం చేయొచ్చు అని చెప్పింది సార్కి. ఎవరు చెప్తే మాకేం చెప్పిండంటే, నేను ఇండస్ట్రీస్ మినిస్టర్ అప్పుడు, పరిశ్రమల మంత్రి. నాకేం చెప్పిండంటే, నాకు అట్లే మా అగ్రికల్చర్ మినిస్టర్ నిరంజన్ రెడ్డి గారికి 20 లక్షల ఎకరాలలో మనం తెలంగాణలో చేయాలి ఆయిల్ పాము, భారతదేశంలో కాదు ప్రపంచంలోనే ఒక నెంబర్ 1 ఇచ్చేయాలి అని చెప్పి ఆయిల్ పామ్ మిషన్ అని పెట్టిండు. పెట్టేప్పుడు ఏమన్నాడంటే, మమ్మల్ని అందరినీ కూర్చోబెట్టిండు, ఎమ్మెల్యేలు అందరినీ కూర్చోబెట్టి, మీ దగ్గర రైతులకు ప్రోత్సహించండి, నీళ్లు బాగున్నాయి, ఇది మంచి తోట, ఇది మంచి పంట, ఇది మంచిగా రైతుకు వరితో పోలిస్తే 3 రెట్లు ఎక్కువ పైసలు వస్తాయి. ఇక కేటీఆర్ సారే వచ్చుడుతోని రైతులు కూడా మురిసిపోయారు. వాళ్ళ కష్టాలు నష్టాలతో పాటు సాగు ఎట్లా బాగైందో కూడా చెప్పుకొచ్చిర్రు. కేసీఆర్ సార్ ఏలు వడ్ల ఎంత మంచిగా ఉన్నదో చెప్పుకొచ్చిర్రు. వాళ్ళు కూడా మొన్నటి దానికి ఎందుకు పెట్టుకున్నావు ఆ కంప అన్నారు. మొన్న నాకు పంట వచ్చేటాలకు నేను పెడతా నా పంట వచ్చేదాకా నేను ఇవ్వలం పెట్టామన్నారు. ఇప్పుడు మనం నా పంట చూసి ఇప్పుడు 40 ఎకరాలు తయారయ్యారు. 40 ఎకరాల వాళ్ళు అడ్వాన్స్ కట్టారు. కేసీఆర్ గోదావరి నీళ్ళు లాగిచ్చిండు. మా రామనాయుడు సారు అక్కడక్కడ వాగుల మీద డ్యాములు వేసి చెక్ డ్యాములు వేసి అందుబాటులో ఎట్లా చేయాలంటే అది చేసింది. అంతేకాదుల్లో మన రేవంతాలు సార్ ఏలుబడి ఎట్లుందో ముందుగాల రైతులను అడిగితే 3 ముక్కల్లో తేల్చి పడేస్తారు. అగో గదే అంటుర్రు రేవంతాలు సార్ గురించి. రైతు బంధు వడది, కరెంటు చక్కగా ఉండలేదు. అట్లాగే ఇప్పుడు ఇక మీకు తెలుసు, మరి మీరంటే పామాయిల్ కాబట్టి బాధ లేదు, మీకు కొనేటోళ్ళు ఉన్నారు. కానీ అటు వరి ఆడ మక్కలు కొంటలేరు, వడ్లు కొంటలేరు. వడ్లల్లో ముందేమో బోనస్ అన్నారు, అది దిక్కు లేదు, తాగమాగం ఉంది. సన్నవడ్లు దొడ్డు వద్దన్నాడు, సన్నం 40 రకాలు అన్నాడు. ఇప్పుడు సన్నం 40 నుంచి ఎడిట్ చేసి గిట్లా ఇందుల్లా కేటీఆర్ సార్ ముచ్చట రైతులతోని ముచ్చట పెట్టుకుంటా సారు నిమ్మలంగిన్నాడు. ఇప్పుడు ఇంటనే కదా ముందు రోజుల్లో వాళ్ళకి ఏం కావాలనో, ఎట్లా చేస్తే మేలు అవుతుందో అని ఆలోచన వచ్చేటివి. మరి మన ప్రభుత్వం అయితే 2 నెలలు వస్తుంది, పక్కా వస్తుంది. నాకైతే మరి మార్పు మీరు కోరుకున్నారు కదా, నేనేం చేయాలి? భూపాలపల్లిలో మార్పు. మమ్మీ నా బల్పం తీసుకుండు. కాదు నా బల్పమే కాదు, పెన్ను పెన్సిల్ కూడా గుంజుకుండు, పెన్సిల్ ముక్కు కూడా ఇరిగింది అని బుడ్డ పిల్లగాళ్ళ ఇంట్లో కంప్లైంట్లు చేసుకుంటే ఆ టెంక వాళ్ళ పెద్దోళ్ళు వచ్చి బల్లె పంతులో తాన పంచాది పెట్టుకొని దాన్ని పెద్ద చేసుకొని ఆ టెంక ఒకళ్ళు తిట్టుకొని ఇంకాస్త జవడం ముదిరినాక ఒకళ్ళు కొట్టుకొని ఆడికించి గా కేసు పోలీస్ స్టేషన్కు పోవుడు. అక్కడకు అటు 4 ఇటు 4 పెద్ద మనుషులు వచ్చుడు. అక్కడ కూడా తేలక గా పంచాది కోట్ల దాకా పోవుడు. నెల అని వాయిదాలకు తిరుగుడు. కొన్ని దినాలకు మళ్ళా కేసును ఏ లోక్ అదాలత్లను కొట్టేసుడు. ఇగో గిట్లుంటే కొన్ని పంచాదులు. కాంగ్రెస్ వాళ్ళ కథ చూస్తుంటే కూడా గిట్లనే ఉంటది. వామ్మో ఏమన్నుందా అంతా అయిపోయింది. కొండా సురేఖకోళ్లకు రేవంత్ సారోళ్లకు మొత్తం వ్యవహారం అంతా రాంగ్ అయింది. సురేఖక్క బిడ్డ ఇంటి మీదకు అర్ధమరాత్రుల పోలీసులు పోయిర్రు. అక్క బిడ్డ ఏకంగా రేవంత్ సార్ మీద గయ్యమన్నది. ఇగే ఉంది కాంగ్రెస్ చీలికలు వచ్చినట్టే. ఇక వీళ్ళు కలుసుడు కష్టమే అనుకున్నాం. అర్ధమరాత్రి మధ్యలో దర్వైంది అప్పట్లా. ఆ టెంక నిందేసిన కొండా సురేఖక్క బిడ్డ తరపున సురేఖక్కనే సారీ చెప్పింది. చూసినాం కదా, అగో మళ్ళా గసొంటి పంచదే చాలైంది. ఈ తాప కొండా సురేఖక్క గా కాంగ్రెస్ పార్టీలో చూరిన ఎమ్మెల్యే కడియం కాకున్నాడు. ఆయన మీద పెద్ద కంప్లైంటే ఇచ్చే. ఇప్పుడు సారేమంటుండో ఎరికేనా? ఈ మధ్య కొంతమంది కొత్త అలవాట్లను నేర్చుకున్నారు. అభివృద్ధి గురించి పట్టించుకుని వాళ్ళు, ప్రజల మధ్యన ఉండని వాళ్ళు, ఏదో ఒక కాంట్రవర్సీని క్రియేట్ చేసుకోవడం, ఆ కాంట్రవర్సీ ద్వారా ప్రజల్లో ఉండటానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. నేను ఎవరికి వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదు, నేను ఎక్కడ తప్పు చేయలేదు, వివరణ అడిగే పరిస్థితి కూడా రాదు.
నా ప్రాథమిక హక్కు నేను ఉపయోగించుకున్నాను. నాకు తెలియకుండా మా శాఖ అధికారుల దగ్గరికి వెళ్ళొద్దు అనేది నేను ఎక్కడ వెళ్ళేది, కొత్తగా వింటున్నాను. ఇగో గిట్లుంటది పంచాది. కడియం సార్ సీదా సురేఖతోనే చూడడానికి దిగిండు. నేను ఆఫీసర్లను కలిస్తే తప్పేంది, ఎమ్మెల్యే ఆఫీసర్లను కలవద్దా అంటుండు. అయినా నా తానకు వాళ్ళు వస్తే రివ్యూ అవుతుంది, నేను పోతే పనుండి పోయినట్టు అవుతుందని బగ్గనే కవర్ చేసుకున్నాడు. నేను నా నియోజకవర్గానికి సంబంధించిన ఆలయాల గురించి మాట్లాడేదే తప్ప ఉమ్మడి వరంగల్ జిల్లా ఆలయాల గురించి కానీ లేకుంటే తెలంగాణకు సంబంధించిన ఆలయాల గురించి నేను మాట్లాడాను. సమీక్ష అంటే నా దగ్గరికి అధికారులు వచ్చినప్పుడు, నా ఆఫీస్కు వాళ్ళు వచ్చినప్పుడు దాన్ని సమీక్షగా మనం భావించాలి. కానీ నేనే వాళ్ళ దగ్గరికి పోయినప్పుడు నేను అది రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వెళ్ళినట్టుగా భావించాను. ఇది అవగాహన లోపమే తప్ప మరొకటి కాదు. ఏమో నుల్లా, జనాలంతా కష్టాల్లో పడి తిప్పలు పడుతుంటే గీ కాంగ్రెస్ లీడర్లకేమో వాళ్ళల్లా పంచదు తెలుసుకునేటందుకే టైం అంతా ఆగమవుతుందట. ఇక ఏలువడి ఏడ్చినట్టే ఉండక ఎట్లుంటది చెప్పుర్రి. ఏం కాంగ్రెస్ రాజకీయాలంటే గిట్లుంటాయా? చేసేది గోరంతా, చెప్పుకునేది కొండంతా అంటే గిదే కావచ్చు. ఎంతన్నా రాజకీయం అంటే గిదే నుల్లా. చూడుర్రి గీ కాంగ్రెస్ వాళ్ళు ఏం చేస్తుర్రో. రైతు బంధు సకంగిస్తూ రానుల్లా. కేసీఆర్ సార్ ఉన్నప్పుడు ఎట్లొచ్చే, ఇప్పుడు రైతు భరోసా ఎట్లొస్తుంది? కానీ ఈ మెసేజ్ చూడుర్రి, సోషల్ మీడియాలో పొట్టు తిరుగుతుంది. రైతు భరోసా వేసినందుకట రాష్ట్రం మొత్తం పాలాభిషేకాలు చేయాలన్నట. ఆహా ఓహో అద్భుతం, అత్యద్భుతం అని రేవంతాలు సార్కు, మహేష్ గౌడ్ సార్కు పాలాభిషేకాలు చేసి గా ఫోటోలు పంపాలట. పిఆర్ఓకెంచి జిల్లా పార్టీ అధ్యక్షులకు పంపుతుర్రు కాంగ్రెస్ వాళ్ళు. వీళ్ళు చాలు చేసిన పథకం కాదు, సక్కంగా నడుపుతున్న పథకం కూడా కాదు. గా మాత్రం దానికి పెద్ద పెద్ద సభలు పెడుతున్నట రేవంతాల్ సారు. ఇప్పుడేమో మా సక్కనంగా వేసిరని పాలాభిషేకాలు చేయాలన్నట. పాలాభిషేకాలు అవునుల్లో నిజమే కదా, చేస్తే మాత్రం తప్పేంది? ఎన్నడూ లేంది జర సక్కంగా రైతు భరోసా వేసింది ఇప్పుడే కావచ్చు. వాళ్ళ లీడరు మంత్రి తుమ్మల సారే అనే కదా రైతు భరోసా సక్కంగా ఇయ్యలేదు, ఎగ్గొట్టినమని. అసొంటి సర్కారోళ్ళు ఒక్క తాప సక్కంగా ఇచ్చిరంటే నిజంగానే వాళ్లకు 100 దండాలు పెట్టి కొబ్బరికాయలు కొట్టి పాలాభిషేకాలు చేస్తే మాత్రం తప్పేముంది చెప్పుర్రి. ఇదివరి సందైనా సక్కంగా ఇచ్చేడుందో ఇదే ఫైనలో మరి చూడాలే. ఏం ప్రేమలో ఏం పత్తకట్టలో ఏమో పోర్రి గిట్లుంటాయి ఆనుల్లా. ఎవల ప్రేమ వాళ్ళకు గొప్పగానే కానొస్తుంది కానీ ఒక ప్రేమ జంటను మాత్రం జనాలంతా పొట్టు తిడుతుర్రు. గదేంది గట్ల చేస్తారా అనవట్టే, అసలు వాళ్ళు చేసిన తప్పేంది అని ఇంకొందరు అనవట్టే. ఇగో మీరే చూడుర్రుల్లా, చూసి ఎవలది తప్పు ఎవలది ఒప్పు మీరే చెప్పుర్రి. ఇగో ఈ ప్రేమ జంట ఉన్నది కానుల్లా పోలీస్ స్టేషన్లో పెద్ద పంచాదే అయింది. గిట్లయిందుల్లా పాపం కన్నా అవ్వయ్యలు ఎన్ని ఆశలు పెట్టుకుర్రో బిడ్డ మీద. గా పొలగాడు మంచోడు కాదే, నువ్వు చేసే పని మంచిది కాదే, నీ జీవితం నాశనం చేసుకోకు, మా జీవితాలు ఆగం చేయకని బిడ్డను ఏమన్నా బతిలాడిర్రా. అయినా ఏం లేదు, నేను గా పిల్లగాడినే లగ్గం చేసుకుంటా, నాకు ఆయనే నచ్చిండు. మాది రోమియో జూలియట్, సలీం అనార్కలీలను మించిన ప్రేమ అని గా పిల్లగాడినే లగ్గం చేసుకుందట గా బుజ్జి. అంత మంచిగానే ఉంది. పెళ్ళైనాక వాళ్ళ తిప్పలు వాళ్ళు పడతారు కావచ్చు, చెప్పినా ఈయనలేదు అని అవ్వయ్యలు కూడా వాళ్ళ కోసం వాళ్ళు పడతారు కావచ్చు. కానీ గా బుజ్జి ఎంత కఠినంగా ఉంది. అవ్వయ్యలు కాలు పట్టుకున్నా ఇనకపాయే. గదేం ప్రేమ గదేం లవ్వు అని సోషల్ మీడియాలో పొట్టు తిరుగుతురు గా బుజ్జిని. మీరు చెప్పుర్రుల్లా, ప్రేమించి పెళ్లి చేసుకుందాం అనుకున్నాడు తప్ప, గా పెద్దోళ్ళు కాళ్ళు పట్టుకున్నా ఇనకుండా పోడు తప్ప, అసలు వాళ్ళ సొక్కవంతమైన ప్రేమను అర్థం చేసుకోకుండా పెద్దోళ్ళు చేసింది తప్ప. ఏదన్నా చెప్పుర్రి, అందరూ మాత్రం గా బుజ్జినే అంటుర్రు. ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు తప్ప, ఈ తీర్ల లొల్లి చేసుకున్నాడు తప్ప అనేది ఇక జనాలకే తెలవాలి. మన తాన కాదుల్లో తమిళనాడులైంది గీ జవడం. ఇవి ఆటి ముచ్చట్లు. ఇంకెన్ని కథ నాకు ముచ్చటతోటి మళ్ళీ వస్తా. చూస్తూనే ఉండుర్రి మన తీన్మార్, ఇదే అసలు తీన్మార్.